హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొంతమంది వరల్డ్స్ బెస్ట్ ట్రేడర్స్ యొక్క ట్రేడింగ్ రూల్స్ గురించి మరియు వాళ్ళ యొక్క మైండ్ సెట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఫస్ట్ వన్ ఈజ్ అలెగ్జాండర్ ఎల్డర్. మీరు చేసే ట్రేడ్లలో మీ మొత్తం అకౌంట్లో 2% కంటే ఎక్కువ రిస్క్ తీసుకోకండి. మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ముందు మార్కెట్లో నిలబడటం చాలా ముఖ్యం. ఇది క్యాపిటల్ ప్రొటెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెబుతుందండి. సెకండ్ వన్ ఈజ్ స్టాన్ వైన్స్టైన్. స్టేజ్ 2 బ్రేక్అవుట్ స్టాక్స్ని మాత్రమే బై చేయండి. తక్కువ ధరకి దొరికిన కిందకి పడిపోతున్న స్టాక్స్ని కొనకండి. ఈ రూలు స్టాక్ సెలెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుపుతుందండి. థర్డ్ ట్రేడర్ జెస్సీ లివర్మోర్. ఎప్పుడు కూడా నష్టాల్లో ఉన్న స్టాక్స్ని యావరేజ్ చేయకండి. మీరు ఇంకా పెద్ద నష్టాలని చూడాల్సి వస్తుంది. ఈ రూలు మనకి రిస్క్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ని మరియు స్టాప్ లాస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెబుతుంది. నెక్స్ట్ ట్రేడర్ పాల్ ట్యూడోర్ జోన్స్. మీరు చేసే ట్రేడ్లలో మినిమం 1:5 రిస్క్ రివార్డ్ని పొందడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు చేసే ట్రేడ్లలో 80% సార్లు నష్టపోయినా కూడా మీరు ప్రాఫిటబుల్గా ఉండగలుగుతారు. ఈ రూల్ వచ్చేసి మనకి రిస్క్ రివార్డ్ యొక్క ఇంపార్టెన్స్ని మరియు క్వాలిటీ సెటప్స్ని ట్రేడ్ చేయాలని చెప్తుందండి. నెక్స్ట్ ట్రేడర్ జార్జ్ సోరోస్. మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు విన్ అవుతున్నారా లాస్ అవుతున్నారా అనేది ముఖ్యం కాదు. మీరు విన్ అయినప్పుడు ఎంత ప్రాఫిట్ని పొందుతున్నారు, లాస్ అయినప్పుడు ఎంత నష్టాన్ని పొందుతున్నారు అనేదే మీ ప్రాఫిటబిలిటీని మరియు సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఈ రూల్ వచ్చేసి మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ రిస్క్ రివార్డ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి మనకి చెబుతుంది. సో సిక్స్త్ ట్రేడర్ రిచర్డ్ డెనిస్. బ్రేక్అవుట్ స్టాక్స్ని మాత్రమే ట్రేడ్ చేయండి. సో ట్రెండ్ ఫాలో అవ్వండి. చాలా వరకు మార్కెట్లు రేంజ్ బౌండ్లో ఉంటాయి, బట్ రియల్ మనీ అనేది ట్రెండింగ్ మార్కెట్లోనే సంపాదించగలం. ఈ రూల్ వచ్చేసి మార్కెట్ డైరెక్షన్ అండ్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ట్రేడర్ మార్క్ డగ్లస్. ఒక ట్రేడ్ తీసుకునే కంటే ముందే ఆ ట్రేడ్లో ఎంత రిస్క్ని తీసుకుంటున్నారు, ఎంత డబ్బుల్ని లాస్ అవుతారో దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైతే రిస్క్ని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మనలో భయం పోతుంది. ఈ రూల్ వచ్చేసి మనకి ట్రేడింగ్లో లాసెస్ని అవాయిడ్ చేయలేము, వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే అనే ఇంపార్టెన్స్ని చెబుతుంది. నెక్స్ట్ ట్రేడర్ డాన్ జాంగర్. ఏదైనా స్టాక్ హై వాల్యూమ్ సపోర్ట్ లేకుండా బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు అది ఖచ్చితంగా ఫేక్. స్టాక్స్లలో వచ్చే ఏ అప్ మూవ్ అయినా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఉంటేనే నమ్మండి. ఈ రూల్ వచ్చేసి మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెబుతుందండి. నెక్స్ట్ ట్రేడర్ మార్క్ మినర్విని. ఏ స్టాక్స్ అయితే స్టేజ్ 2లో ఉండి ఒక టైట్ రేంజ్ కాంట్రాక్షన్లో ఉంటాయో వాటిలో లో రిస్క్ ఎంట్రీ పాయింట్ దగ్గర మాత్రమే బై చేయండి. మంచి స్టాక్స్లో కూడా ర్యాండమ్గా తీసుకునే ఎంట్రీస్ మన పర్ఫార్మెన్స్ని దెబ్బతీస్తాయి. ఇక్కడ స్టాక్ సెలెక్షన్ గురించి మరియు లో రిస్క్ ఎంట్రీ పాయింట్స్ గురించి ఈ రూల్ చెబుతుందండి. ద లాస్ట్ ట్రేడర్ ఈజ్ క్రిస్టియన్ కొలమాగి. ఎప్పుడు కూడా 5 స్టార్ సెటప్స్ని మాత్రమే ట్రేడ్ చేయండి. స్టాక్ సెలెక్షన్లో చాలా ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్గా ఉండండి. స్టాక్స్ మన ట్రేడ్ సెటప్స్కి వచ్చి మంచి టైట్ రేంజ్ని చూపించేంత వరకు పేషెన్స్తో వెయిట్ చేసి ఆ తర్వాతే ట్రేడ్ చేయండి. ఈ రూల్ వచ్చేసి సరైన ట్రేడ్ సెటప్ కోసం పేషెన్స్తో వెయిట్ చేయడము. ఈ రూల్ వచ్చేసి సరైన ట్రేడ్ సెటప్ కోసం పేషెన్స్తో వెయిట్ చేయడము మరియు స్టాక్ సెలెక్షన్ గురించి చెబుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ప్రపంచంలో ఉన్న 10 మంది గొప్ప ట్రేడర్ల యొక్క ట్రేడింగ్ రూల్ని మరియు మైండ్ సెట్ గురించి డిస్కస్ చేశామండి. సో విత్ దిస్, థ్యాంక్ యూ. Please do like, share and subscribe. Thank you.